హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము బయట నుంచి అస్సలు స్వీట్ తెచ్చుకొని తినలేం కదండి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా స్వీట్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి, క్రిస్పీగా జ్యూసీగా చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు, మీరు గోధుమ పిండి తీసుకోవచ్చు అని, లేదంటే మైదా తీసుకొచ్చి జల్లించి తీసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని ఇందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. అలాగే ఇందులో మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. నేను కొద్దిగా యాడ్ చేస్తానండి ఫుడ్ కలర్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. ఇందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి, కాస్త వేడి చేసుకొని బటర్ వేసుకోవాలి. మీకు బటర్ ఇష్టం లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి కూడా వద్దనుకుంటే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ అయితే కాస్త ఎక్కువగానే వేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా ఉండలు లేకుండా విస్కర్తో బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇది కాస్త గట్టిగా ఉంది కదా, మరొక పావు కప్పు వేసుకొని వాటర్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక కప్పు పిండికి 1.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, ఇలా కలిపుంచుకోవాలి పిండిని. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1.5 కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒక కప్పు పిండికి 1.5 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1.5 కప్పు వాటర్ కూడా వేసుకొని స్టవ్ వెలిగించుకొని చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. ఇది కాస్త స్టిక్కీగా ఉండాలండి, ఇలాగుండాలి. మనం గులాబ్ జామున్ చేస్తాం కదా, దానికంటే ఇంకాస్త స్టిక్కీగా ఉండాలి. ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మీరు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవచ్చండి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల క్రిస్టల్ రాకుండా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి కాస్త నెయ్యి అనేది ఇలా అప్లై చేసేసుకోండి, లైట్గా అప్లై చేసుకుంటే చాలు. ఇప్పుడు పిండి వేసుకొని దోశలాగా ఇలా చుట్టుకోవాలి. బాగా పల్చగా ఇలా దోశలా చుట్టుకోవాలండి, మరీ మందంగా ఉండకూడదు, బాగా పల్చగా ఉండాలి. దీన్ని సిమ్లోనే ఉంచుకోవాలండి, కాసేపు సిమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. చూడండి, పైన అంతా డ్రైగా అయిపోయింది. ఇలా డ్రైగా అయ్యేంతవరకు ఉంచితే చాలండి. ఇలా చేతితో తీస్తే కూడా చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. దీన్ని ఒకవైపే కాల్చుకోవాలండి. చూడండి ఎంత పల్చగా ఉందో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మీరు నాన్ స్టిక్లోనే కాదండి, ఐరన్ తవా పైన కూడా చేసుకోవచ్చు. దీన్ని చక్కగా వస్తుందండి. ఐరన్ తవా అనేది కాస్త వేడి తక్కువగా ఉండేటప్పుడు ఇలా దోశలాగా చుట్టుకోవాలి. దీన్ని కూడా సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఐరన్ తవా కాస్త సిమ్లోనే ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఇట్లా తిప్పుకున్న తర్వాత వెంటనే తీసేసేయాలి. మరొకటి వేసుకునేటప్పుడు కూడా మీరు ఐరన్ తవా పైన స్టవ్ ఆపుకొని కాస్త హీట్ తగ్గిన తర్వాత వేసుకోవాలండి. హీట్ ఎక్కువ ఉండేటప్పుడు వేసుకున్నారంటే చక్కగా రాదు. ఇలా దోశ వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి అన్నీ చక్కగా ఫ్రై చేసేసాను, అస్సలు అంటుకోవండి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా మైదా తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక దోశ తీసుకొని ఇలా రోల్ లాగా చుట్టుకోవాలండి, కాస్త గట్టిగా రోల్ లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు చివర్లో ఇలా మైదా అప్లై చేసుకోవాలి. మైదా అప్లై చేసిన తర్వాత ఇలా చుట్టుకోవాలండి. చివర్లో ఇలా మైదా అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి, అస్సలు ఊడిపోదు. చూడండి, ఇంకోటి కూడా ఇలా సన్నగా ఫస్ట్ స్టార్టింగ్లో రోల్ చేసుకుంటూ రావాలి. కాస్త గట్టిగానే రోల్ చేయాలండి. మీరు రోల్ చుట్టేటప్పుడు కాస్త టైట్గా రోల్ చుట్టుకోవాలండి, అప్పుడే లేయర్స్ అనేవి చక్కగా వస్తాయి. అన్నీ చుట్టుకున్న తర్వాత ఇలా చాక్తో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. చూడండి, లేయర్స్ కూడా చక్కగా కనిపిస్తున్నాయి. మీరు దోశ వేసేటప్పుడు పల్చగా దోశ వేసుకోవాలండి, మందంగా ఉంటే కూడా అస్సలు బాగా రావు. కాబట్టి పల్చగా దోశలు ఇలాగా వేసుకున్నారనుకోండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ మీరు కాస్త మందంగా దోశ అనేది చుట్టుకున్నారనుకోండి, కాస్త గట్టిగా వస్తాయండి, క్రిస్పీగా రావు. కాబట్టి పల్చగా దోశలాగా చేసుకొని ఇలా రోల్ చేసుకొని చక్కగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి, మీడియం వేడిగా ఉండేటట్టు చూసుకోండి. వేసేటప్పుడు మీరు సిమ్లో ఉంచుకొని వీటిని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కాసేపు కదపకండి, అలాగే వదిలేసేయండి. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కాసేపు సిమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. అలాగే వేయించడానికి ఒక 4-5 నిమిషాలన్నా పడుతుందండి టైము. స్లోగానే వీటిని వేయించుకోవాలి, అప్పుడే లేయర్ అంతా కూడా చక్కగా వేగి బాగా క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇలా జలిగేరెట్లోకి తీసుకొని మనం తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ అంతా చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. చూడండి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు చక్కెర పాకం కాస్త వేడి చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేయంగానే చక్కగా చక్కెర పాకం అంతా పీల్చుకుంటుందండి. వీటిని ఎక్కువ సమయం కూడా ఉంచకండి, బాగా క్రిస్పీగా కావాలంటే ఒక 5 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది.
వీటిని చక్కెర పాకంలో వేసుకుని మరొక బ్యాచ్ ఫ్రై చేసేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపైన కాస్త సన్నగా కట్ చేసుకున్న పిస్తాని వేసుకున్నారంటే సేమ్ స్వీట్ షాప్లో స్వీట్ లాగా ఉంటుందండి. మీకు నచ్చిందా ఈ స్వీట్? అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసి ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.